students. So last video I will discuss you scalar product or dot product. In this video I will discuss you cross product or vector product. So vector product means result oriented. అంటే క్రాస్ ప్రోడక్ట్లో యూజ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది వెక్టార్లో వస్తుంది కాబట్టి సో దట్ ఈస్ కాల్డ్ వెక్టార్ ప్రోడక్ట్. సో let us consider a bar and b bar be two vectors. The cross product is defined by a bar cross b bar equal to modulus of a bar dot modulus of b bar dot sin theta into n cap. అంటే ఆల్రెడీ ఇక్కడ n cap అంటే n cap ఈజ్ యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ a bar and b bar. సో a bar b bar కి n cap అనేది పర్పెండిక్యులర్ కండిషన్ హోల్డ్ అవుతుంది, అంటే 90 డిగ్రీస్ కండిషన్ హోల్డ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ అనే వెక్టార్ని ఇలా యూజ్ చేసాం అనుకోండి, దీనికి ఆల్రెడీ n cap అనేది 90 డిగ్రీస్ కండిషన్లో హోల్డ్ అవుతుంది. బీ బార్ అనే వెక్టార్ని యూజ్ చేసాం అనుకోండి, ఆల్రెడీ దీనికి n cap అనేది 90 డిగ్రీస్ కండిషన్ హోల్డ్ అవుతుంది. సో ఏబి అనే టూ వెక్టార్స్కి n cap ఎలా యూజ్ చేస్తాం, పర్పెండిక్యులర్ కండిషన్ హోల్డ్ అవుతుంది. రెండు వెక్టార్స్కి పర్పెండిక్యులర్ కండిషన్ హోల్డ్ అవుతూ n cap అనేది యూనిట్ వెక్టార్లో కన్సిడర్ చేస్తాం. సో క్రాస్ ప్రోడక్ట్ ఎలా డిఫైన్ చేస్తున్నాం, ఆల్రెడీ ఏ బార్ క్రాస్ బీ బార్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ఆర్ లేకపోతే మీరు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అని కూడా అనొచ్చు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ డాట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బీ బార్ డాట్ సైన్ థీటా ఇంటూ ఎన్ క్యాప్. సో ఇందులో ప్రాపర్టీ యూజ్ చేస్తే ప్రాపర్టీస్ వచ్చి స్కేలార్ ప్రొడక్ట్స్ అని ప్రాపర్టీస్ ఏముండవు. క్రాస్ ప్రోడక్ట్కి ప్రాపర్టీస్ అనేది గ్రూప్ థియరీలో కాంపిటేటివ్ కండిషన్ అనేది ఎలా యూజ్ చేస్తాం, ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్కి వచ్చినప్పటికి క్రాస్ ప్రోడక్ట్ అనేది సాటిస్ఫై అవ్వదు. అంటే ఓన్లీ సాటిస్ఫై అయ్యేది ఏంటి, స్కేలార్ ప్రోడక్ట్లో మాత్రమే కాంపిటేటివ్ కండిషన్ హోల్డ్ అవుతుంది, క్రాస్ ప్రోడక్ట్లో కాంపిటేటివ్ కండిషన్ హోల్డ్ అవ్వదు. అంటే ఏ బార్ క్రాస్ బీ బార్ నాట్ ఈక్వల్ టు బీ బార్ క్రాస్ ఏ బార్. సో ఈజ్ నాట్ ఏ కాంపిటేటివ్. సో ఈజ్ నాట్ కాంపిటేటివ్ అంటే క్రాస్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఏ కాంపిటేటివ్ అని. క్రాస్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఏ కాంపిటేటివ్. సో క్రాస్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ సాటిస్ఫైస్ కాంపిటేటివ్ అలా కూడా అనొచ్చు. స్కేలార్ ప్రోడక్ట్ అనేది కంపల్సరీ సాటిస్ఫై అవుతుంది. సో నెక్స్ట్ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్కి వచ్చేటప్పటికి ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ అంటే ఒకదానికొకటి 90 డిగ్రీస్ కండిషన్ హోల్డ్ అవుతాయి. అంటే ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ అనేవి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టర్స్ అండ్ అలాగే బేసిక్స్ యూనిట్స్ అండ్ బేసిక్ యూనిట్ వెక్టర్స్ అని కూడా అనొచ్చు. ఇన్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ రెస్పెక్టివ్లీ ఇన్ 3-dimensional స్పేస్. సో ఇన్ దిస్ కేస్ ఈ యూనిట్ వెక్టర్స్ యొక్క క్రాస్ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది, స్కేలార్ ప్రొడక్ట్ యూజ్ చేసాం ఆల్రెడీ. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, ఈ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్కి క్రాస్ ప్రొడక్ట్ ఎలా అప్లై అవుతుంది. సో ఫస్ట్ ఐ బార్ క్రాస్ ఐ బార్ యూజ్ చేస్తాం. సో ఐ బార్ క్రాస్ ఐ బార్ ఫార్ములా అప్లై చేస్తాం. ఆల్రెడీ ఫార్ములా అప్లై చేస్తే సో మాడ్యులస్ ఆఫ్ ఐ బార్ డాట్ మాడ్యులస్ ఆఫ్ ఐ బార్ ఇంటూ సైన్ థీటా అనేది ఎంత ఉండాలి, ఆల్రెడీ ఇట్ సెల్ఫ్ కండిషన్లో ఉంటే కంపల్సరీ థీటా అనేది ఈక్వల్ టు 0. సో అండ్ అలాగే ఎన్ క్యాప్ యూనిట్ వెక్టర్ అనేది ఎన్ క్యాప్లో కన్సిడర్ చేస్తే దట్ ఈక్వల్ టు దీని వాల్యూ 1, దీని వాల్యూ 1, దీని వాల్యూ సైన్ 0 అనేది 0. సో అలాగే ఎన్ క్యాప్ ఇంటూ ఎన్ క్యాప్ యూజ్ చేస్తే సో దట్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 0. సో ఇదే విధంగా ఆల్రెడీ జే క్యాప్ ఇంటూ జే క్యాప్ క్రాస్ జే క్యాప్ యూజ్ చేస్తే రిజల్ట్ ఓరియంటెడ్ అనేది 0 వస్తుంది. సైన్ 0 వాల్యూ 0, థీటా అనేది 0 డిగ్రీస్ అయినప్పుడు సైన్ వాల్యూ 0 అవుతుంది. సో ఐ బార్ క్రాస్ ఐ క్యాప్ క్రాస్ ఐ క్యాప్ జే క్యాప్ క్రాస్ జే క్యాప్ కే క్యాప్ క్రాస్ కే క్యాప్ అనేది రిజల్ట్ ఓరియంటెడ్ ఎలా వస్తుంది, ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ మనం యూజ్ చేసేటప్పుడు ఐ క్యాప్ అంటే అనదర్ వెక్టార్స్తో క్రాస్ మల్టిపుల్ చేసినప్పుడు అనదర్ వెక్టార్స్ అంటే ఐ క్యాప్ జే క్యాప్. సో ఐ క్యాప్కి జే క్యాప్కి క్రాస్ ప్రోడక్ట్ ఎంత వస్తుంది, థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో థీటా యాంగిల్ ఎంత 90 డిగ్రీస్. సో ఐ క్యాప్ క్రాస్ ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ ఈక్వల్ టు సో ఫార్ములా అప్లై చేస్తాను. ఫార్ములా ఏంటి, పైన అక్కడ ఆల్రెడీ ఉంది ఫార్ములా. సో మాడ్యులస్ ఆఫ్ ఐ బార్ modulus of j bar sin theta n cap. So n cap అనేది n cap is
యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బి బార్ అంటే పర్పెండిక్యులర్ కండిషన్ హోల్డ్ అవుతుంది. అంటే ఐ ఎన్ క్యాప్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఐ క్యాప్ జే క్యాప్ కి పర్పెండిక్యులర్ కండిషన్ ఏ వస్తుంది. ఈ యాక్సిస్ ఏంటి, జెడ్ యాక్సిస్. జెడ్ యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టర్ ఎంత, కే క్యాప్. సో దట్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఎన్ క్యాప్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది, కే క్యాప్. సో ఈ వాల్యూ 1 sin 90 వాల్యూ sin 90 ఇంటూ కే ఎన్ క్యాప్ అంటే కే క్యాప్. సో దట్ ఈక్వల్ టు, సో sin 90 1. సో రిజల్ట్ ఓరియంటెడ్ కే క్యాప్. సో ఇఫ్ థీటా ఈక్వల్ టు 90 అండ్ అలాగే ఎన్ క్యాప్ అనేది కే క్యాప్ అవుతుంది. సో ఇక్కడ ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ ఈక్వల్ టు రిజల్ట్ ఓరియంటెడ్ కే క్యాప్. బట్ ఆల్రెడీ రివర్స్ చేసినప్పుడు జే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ ఈక్వల్ టు మైనస్ కే క్యాప్. ఎలా వస్తుంది, ఇక్కడ ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ చేసినప్పుడు థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్. జే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ చేసినప్పుడు కూడా థీటా ఎంత వస్తుంది, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఒకదానికొకటి 90 డిగ్రీస్ అయినప్పుడు థీటా ఏమి చేంజ్ అవ్వదు. సో డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ చేసినప్పుడు డైరెక్షన్ ఎలా యూజ్ చేస్తే, జే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ యూజ్ చేసినప్పుడు డైరెక్షన్ ఇలా యూజ్ అవుతుంది. అప్పుడు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టర్ ఎలా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఏ బార్ మనం ఎలా యూజ్ చేస్తాం, ఆల్రెడీ ఏ బార్ యూజ్ చేస్తాం. దీనికి ఆపోజిట్ అనేది వచ్చినప్పుడు ఎలా యూజ్ చేసుకుంటాం ఆల్రెడీ. సో ఏ బార్ అనేది ఎలా కన్సిడర్ చేస్తే దీనికి ఆపోజిట్ వచ్చినప్పుడు ఎలా యూజ్ చేస్తాం, మైనస్ ఏ బార్. డైరెక్షన్ అనేది చేంజ్ అయింది కాబట్టి ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఏ బార్ ఈక్వల్ టు మైనస్ ఏ బార్. సో ఇక్కడ ఆల్రెడీ డైరెక్షన్ అనేది రివర్స్ అయింది. జే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ అనేది డైరెక్షన్ రివర్స్ అయినప్పుడు దీని యొక్క యాంగిల్ అనేది, దీని యొక్క పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టర్ ఎలా ఉంటుంది, నెగిటివ్ లో కన్సిడర్ అవుతుంది కాబట్టి మైనస్ కే క్యాప్. సో సిమిలర్లీ జే క్యాప్ క్రాస్ కే క్యాప్ కూడా వాల్యూ ఎంత వస్తుంది, ఐ క్యాప్. కే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ ఈక్వల్ టు జే క్యాప్. దీనికి ఆల్టర్నేటివ్ ఆపోజిట్ లో యూజ్ చేసుకున్నప్పుడు డైరెక్షన్ చేంజ్ అవుతుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్ యూజ్ చేసాం అనుకోండి, ఆల్రెడీ ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనం మల్టిపుల్ చూసాం, క్లాక్ వైజ్ లో వస్తుంది అంటే ఆపోజిట్ లో వస్తుంది కాబట్టి నెగిటివ్ వాల్యూ కన్సిడర్ అవుతుంది. సో దీన్ని మనం ఈజీగా యూజ్ చేయాలనుకుంటే ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ మళ్ళీ అగైన్ ఐ క్యాప్. సో మీరు ఫస్ట్ ఆల్రెడీ సో ఈ సర్కిల్ ఫామ్ లో యూజ్ చేసినప్పుడు ఈజీగా మీకు క్రాస్ ప్రొడక్ట్ అనేది ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఐ క్యాప్ యూజ్ చేస్తున్నాం ఆల్రెడీ, జే క్యాప్ కే క్యాప్. సో ఐ టు జే, జే టు కే, కే టు ఐ. సో ఇన్ దిస్ రిలేషన్ యూజ్ చేసినప్పుడు ఈ డయాగ్రామ్ ఓరియంటెడ్ గా యూజ్ చేస్తే ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ యూజ్ చేసినప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్ అనేది కే క్యాప్ యూజ్ చేస్తాం. అలాగే జే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ ఇలా యూజ్ చేసినప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్ అనేది నెగిటివ్ లో యూజ్ చేస్తాం ఆల్రెడీ. దీనికి రివర్స్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ యొక్క వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. సో నెగిటివ్ లో కన్సిడర్ చేయాలి. సో ఐ క్యాప్ టు జే యూజ్ చేసినప్పుడు కే క్యాప్ వస్తుంది, అలాగే జే టు ఐ యూజ్ చేసినప్పుడు మైనస్ కే వస్తుంది. సో రిమైనింగ్ ఇంకొక యూజ్ చేసుకుంటే కే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ యూజ్ చేసినప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్ ఏమొస్తుంది, జే క్యాప్. ఐ క్యాప్ క్రాస్ కే క్యాప్ యూజ్ చేసినప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్ మైనస్ జే క్యాప్. సో సిమిలర్లీ రిమైనింగ్ అన్ని అలాగే యూజ్ చేసుకుంటే ఇన్ దిస్ డయాగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రాస్ ప్రొడక్ట్స్ ఆఫ్ యూనిట్ వెక్టర్స్ కి యూజ్ అవుతుంది ఈ డయాగ్రామ్ అనేది. సో ఇదే రిజల్ట్ ని ఆల్రెడీ కాంపిటేటివ్ కండిషన్ యొక్క వాల్యూని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఈ రిజల్ట్ బట్టి ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్. అంటే ఆల్రెడీ రెండు ఈక్వల్ టు కాంపిటేటివ్ కండిషన్ అవ్వదు, కానీ రిజల్ట్ ఓరియంటెడ్ మనం ఎలా తెలుసుకోవచ్చు, క్యాలిక్యులేటర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ బార్ క్రాస్ బి బార్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఏ బార్ క్రాస్ బి బార్కి లేకపోతే ఏ బార్ క్రాస్ బి బార్ రెండు ఇలా ఆల్రెడీ ప్రూవ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఏ బార్ క్రాస్ బి బార్ రెండు ఫైండ్ అవుట్ చేయకుండా ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దీనికి మైనస్ అప్లై చేస్తే సో దట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్ అంటే రివర్స్ ఆల్రెడీ రివర్స్ కండిషన్ హోల్డ్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు వాల్యూ మైనస్ ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్.